Hello friends, good morning to all. Welcome back to my channel. Friends, once again welcome you all on behalf of Grace Spoken English Institute. Friends, today I would like to teach you one more structure. Friends, చాలా సందర్భాలలో మనం కొందరు డిఎస్సికి చదువుతూ ఉన్నప్పుడు మధ్యలోనే ఆపేస్తున్నప్పుడు అరే చేస్తూ ఉండాల్సింది, ట్రై చేస్తూ ఉండాల్సింది అని అంటాం. అర్థమైందా? చేస్తూ ఉండాల్సింది, ప్రయత్నిస్తూ ఉండాల్సింది, ఎందుకు ఆయన డ్రాబ్యాక్ అయ్యాడు అని అంటాం. అటువంటి సందర్భాలు ఎట్లా చెప్పాలి ఇంగ్లీష్లో? ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి యూస్ఫుల్ టాపిక్స్ ఎన్నో నేను అప్కమింగ్ డేస్ రాబోయే రోజుల్లో మీకు టీచ్ చేయబోతున్నాను. కాబట్టి మా ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళు ఎంతోమంది కమ్యూనికేషన్ లేని కారణం బట్టి చాలామంది బాధపడుతున్నారు. అటువంటి వారి కొరకు మీరు ఏ విధంగానైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి, రాయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చేస్తూ ఉండాల్సింది అని అంటే ఎలా చెప్పాలంటే should have been plus V4. should have been plus V4. చేయాలి అన్నమంటే, చేయాలి అంటే షుడ్ అంటే చేయాలి. షుడ్ అంటే అర్థం ఏంటిది? చేయాలి. చేయాల్సి ఉంది అంటే హ్యావ్ టు లేకపోతే హ్యాస్ టు అని వాడాలి. నేను నిన్ను కలవాలంటే ఐ షుడ్ మీట్ యూ. నేను కలవాల్సి ఉంది అంటే హ్యావ్ టు మీట్ యూ. ఓకే, అతడు కలవాల్సి ఉందంటే ఈ హ్యాస్ టు మీట్ యూ. అర్థమైందా? మరి చేయాల్సింది అంటే ఇది పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు ఇండికేట్? పాస్ట్లో చేస్తూ ఉండాల్సింది, ఎందుకైనా బ్యాక్ అయ్యాడు అనే టైంలో ఈ స్ట్రక్చర్ వాడతాం. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ తర్వాత should have been ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది షుడ్ అంటే అర్థం ఏంటిది? చేయాలి. షుడ్ అంటే అర్థం ఏంటిది ఫ్రెండ్స్? చేయాలి. కానీ చేస్తూ ఉండాల్సింది అంటే ఇప్పుడు అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది, ఎందుకు మధ్యలో ఆగిపోయాడు? అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది, ఎందుకు డ్రాబ్యాక్ అయ్యాడు? ఎందుకు బ్యాక్ అయ్యాడు అని అంటాం. అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది అంటే దాని ఇంగ్లీష్లో ఎలా రాయాలి ఫ్రెండ్స్? హీ షుడ్ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. He should have been learning English. అంటే అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది, ఎందుకురా మధ్యలో ఆపేసావు అని అంటాం. నెక్స్ట్ ఆమె డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది. ఆమె డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది అన్నప్పుడు ఆమె డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అంటే షీ షుడ్ ప్రిపేర్ డిఎస్సి. ప్రిపేర్ అవ్వాల్సి ఉందంటే షీ హ్యాస్ టు ప్రిపేర్ డిఎస్సి. ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది, అనవసరంగా ఆపేసింది అన్నప్పుడు షుడ్ హ్యావ్ బీన్. షీ షుడ్ హ్యావ్ బీన్ preparing for DSC. She should have been preparing for DSC. చాలా సందర్భాల్లో మా ఎల్డర్ బ్రదర్ ఉంటాడు సిటీలో, GPR క్వార్టర్స్లో తనతో పాటు జాబ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి పర్మనెంట్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్. అది మా అన్న మధ్యలోనే, మా చిన్న గురించి మధ్యలో డ్రాబ్యాక్ అయ్యాడు. అప్పుడు అన్నాడు, అందులోనే చేస్తూ ఉండాల్సింది, పర్మనెంట్ అవుతుండే అన్నాడు. ఓకేనా? మా బ్రదర్ మా అన్న జీపీఆర్ క్వార్టర్స్లో
క్వార్టర్స్లో పని చేస్తూ ఉండాల్సింది, అనవసరంగా ఆపాడు అన్నప్పుడు మై బ్రదర్ should have been working with GPR quarters. ఫ్రెండ్స్ అనిల్ రాజకీయంలో వర్క్ చేస్తూ ఉండాల్సింది, అనిల్ రాజకీయంలో పని చేస్తూ ఉండాల్సింది అన్నప్పుడు అనిల్ should have been working in politics. ఫ్రెండ్స్ వినండి, ఏదైనా ఒక పనిని పాస్ట్లో కంటిన్యూ చేస్తూ ఉండాల్సింది అన్నప్పుడు షుడ్ హ్యావ్ బీన్ అని వాడాలి. షుడ్ తర్వాత షుడ్ ప్లే సబ్జెక్ట్ తర్వాత షుడ్ హ్యావ్ బీన్ వర్బ్ V4 ఆబ్జెక్ట్. అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆమె డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. మా అన్న జీపీఆర్ క్వార్టర్స్లో పనిచేస్తూ ఉండాల్సింది. మై బ్రదర్ షుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ జీపీఆర్ క్వార్టర్స్. నెక్స్ట్ అనిల్ రాజకీయంలో పనిచేస్తూ ఉండాల్సింది. అనిల్ షుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద పాలిటిక్స్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సింది. ఎందుకురా మధ్యలో ఆపావు? యూ షుడ్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్. ఏదైనా ఒక పనిని పాస్ట్లో చేస్తూ ఉండాల్సింది అన్నప్పుడు షుడ్ హ్యావ్ బీన్. ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇంగ్లీష్ అనేది ఒక్కసారి రాదు, కొంచెం ప్రతిదీ డెవలప్ అవుతూ ఉంటుంది కొంచెం. కాబట్టి ప్రతి స్ట్రక్చర్ ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు వాడుకోవాలని కోరుకుంటూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.